కూడా పశ్చాత్తాపడిపోయేసరికి దేవుడు వెంటనే వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు చేసిన పనుల వల్ల జరిగింది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని విడిపిస్తానని చెప్పట్లా, మిమ్మల్ని రక్షిస్తానని చెప్పట్లా, మిమ్మల్ని కాపాడుతానని చెప్పలా, అసలు ఏ మాటలు చెప్పలేదు. వాగ్దానం చేయలా. వాగ్దానం చేయకుండా ఆయన చెప్పేసి వెళ్ళిపోతే ఇశ్రాయేలుకి ఏం అర్థం కావట్లా. ఎందుకని దేవుడు మనతో మాట్లాడలా? సరైన కర్మంలో సరైన విధానంలో దేవుడు విడిపిస్తానని చెప్పలేదంటే నేను అంటాను, వారి దగ్గర పశ్చాత్తాపం లేకపోవడం విచారం. చాలా మంది చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు, కానీ ఏముండదు వాళ్ళ దగ్గర, పశ్చాత్తాపం ఉండదు. భార్య భర్త తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. మన గ్రామంలోనే, మన పరిస్థితుల్లోనే, మన పరిసరాల్లోనే అనేక మంది ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే, భార్య ఉండగానే వేరొక పురుషుడితో వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం, భర్త ఉండగానే వేరొక పురుషుడితో సంబంధం పెట్టుకోవటం. వారు చేసే అతిక్రమ క్రియలు చాలా భయంకరంగా ఉంటాయి. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఏనాడు వారు పశ్చాత్తాపడరు. నేను చేస్తున్న తప్పు కదా, నేను చేస్తున్న అపరాధం కదా, నేను ఇలా బ్రతకూడదు కదా, ఇంత వాక్యం వినబడుతుంది, ఇంత భక్తిగా ఉండాలనేటువంటి ఆ పశ్చాత్తాపం లేకపోవటం వల్లే దేవుని యొక్క ఆశీర్వాదాలు, అద్భుతాలు చూడలేకపోతున్నాం. సరే, ముందుకెళ్దాం. ఆ తర్వాత వారు ఇశ్రాయేలు దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుడే తన దూతను ఇశ్రాయేలు వద్దకు పంపించాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఆ దూత వచ్చి, ఆయన ఎక్కడున్నాడు, ఒఫ్రాలో ఉన్నటువంటి ఒక మస్తక వృక్షం కింద దూత వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఆయన చూస్తూ ఉండగా ఆసక్తి కలిగినటువంటి వాడు, బ్రతకాలని ఒక ఆసక్తి కలిగిన ఒకడు ఉన్నాడు. అన్ని బాధలు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా గిద్యోను అనేవాడు ఒకడు ఉన్నాడు. అతనికి బ్రతకాలని ఆశ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ఆశ ఉంది? నేను ఒక మాట చెప్పనా, మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ బ్రతకాలి అనేటువంటి ఆశ నీకుంటే ఖచ్చితంగా దేవుడు, నా దేవుడు అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. గట్టిగా చెప్పడం జన్మైపోతాం. ఎంతో మంది మిథ్యాల చేత హింసింపబడి, దూషింపబడి అందరు పారిపోతూ ఉన్నారు. ఇక బతికే ఆశ లేదు, ఇక చచ్చిపోతాం అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా గిద్యోను గోధుమలను దొల్లగొట్టడానికి ఆ పొలంలోకి రావడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుదాము. గిద్యోను ఆశ ఏంటంటే, ఎన్ని శ్రమలైనా రానండి, ఎన్ని ఇబ్బందులైనా రానండి, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను చావను అనుకున్నట్లుగా గిద్యోను ఆ పొలంలోకి వచ్చాడు. ఎప్పుడైతే గిద్యోను ఆ పొలంలోకి వచ్చాడో వెంటనే గిద్యోనుతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు లే, నిన్ను ఇశ్రాయేలు చేత నేను విడిపించబోతున్నానని చెప్పి అక్కడ ఉన్నప్పుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు జరుగుతాయి. అక్కడ దేవుని యొక్క దూతతో మాట్లాడతాడు. దేవుని యొక్క దూతతో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మరలా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కొరకు ఒక అర్పణ తీసుకొస్తాడు దూత కోసం. ఆ అర్పణ అంతా కూడా కాల్చివేసిన తర్వాత యెహోవా కొరకు యెహోవా నామములో ఒక బలిపీఠం కడతాడు. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అది జరిగిన తర్వాత యెహోవా బలిపీఠం కట్టిన తర్వాత ఆ రాత్రి యందు దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. నా అంశం ఏంటంటే, ఆ రాత్రి యందు దేవుడు గిద్యోనుతో ఏం చెప్పాడు చదవండి ఒకసారి. తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేయాలి. ఇది నా అంశం. నీ తండ్రి కట్టిన బలిపీఠమును పడగొట్టాలి. దేవుడు అద్భుతం జరిగించాలంటే, దేవుడు కార్యం చేయాలి అనంటే ఖచ్చితంగా తండ్రి కట్టిన బలిపీఠం పడగొట్టాలి. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ, గిద్యోను, నీ తండ్రి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం యెహోవా నామములో కట్ల బయలులో కట్టాడు ఒక బలిపీఠం. విగ్రహారాధన చేస్తున్నప్పుడు నీ తండ్రి, అమ్మా అది తిరగొద్దు దయచేసి, విగ్రహ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ తండ్రి బయలుకు ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టినటువంటి దాని వల్ల అనేక మంది బలిపీఠం అక్కడ బయలును ఆరాధించడం మొదలు పెట్టారు. కనుక దేశం మీదకి శిక్ష రావడానికి, నీ కుటుంబాల మీదకి శాపం రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ తండ్రి కట్టినటువంటి బలిపీఠము. ఎవరు కట్టిన బలిపీఠము? నీ తండ్రి. నీ పితరులు కట్టిన బలిపీఠం వలన ఈ రోజు ఇంత శాపం నీ మీదకి వచ్చింది. ఇంత శాపము నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందులు, పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే నీ తండ్రి కట్టిన, నీ పితరులు కట్టిన బలిపీఠం వల్ల జరిగింది ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం చెబుదాం. తండ్రి బలిపీఠం కట్టాడు. ఆ
ఆ బలిపీఠాన్ని బట్టి వీరందరూ కూడా ఏం చేస్తారంటే దాన్ని వెంబడించడం మొదలు పెట్టారు. తండ్రి ఎలాగైతే శాపంలోకి వెళ్ళిపోయాడు, పిల్లలు కూడా అదే శాపంలోకి వెళ్ళిపోతున్నారు. తండ్రి ఎలా చీకట్లోకి వెళ్ళిపోయాడు, పిల్లలు కూడా అదే చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. వాడికి బుద్ధి చెప్పినోడు లేడు, జ్ఞానం చెప్పినోడు లేడు, సరైన క్రమంలో రమ్మని చెప్పిన వాడు కూడా లేడు. అందుకని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, గిద్యోను, దేశం మీదకి ఇంత భయంకరమైన శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? మీ తండ్రి కట్టిన బలిపీఠం వల్ల. మీ తండ్రి బయలుకు బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం వల్ల ఇంత నష్టం వచ్చి పడింది నీ మీదకి. చాలా సార్లు తమ తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారంటే వారు తమ ఇష్టానుసారమైన బలిపీఠాలు కడుతున్నారు. కొందరు పాపం అనేటువంటి బలిపీఠం కడుతున్నారు, కొంతమంది వ్యభిచారం అని బలిపీఠం కడుతున్నారు, కొంతమంది దుర్మార్గ కార్యాలు అనేటువంటి బలిపీఠాలు కడుతున్నారు తమ గృహాల్లో. వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి హేయకరమైన కార్యాలు చేస్తూ బలిపీఠాలు కడుతున్నారు. ఆ బలిపీఠాల వల్లనే పిల్లలకు శాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గిద్యోనుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి కట్టిన బలిపీఠం ఏం చేయాలి? నువ్వు పడగొట్టేసేయాలి. అది పడగొట్టకపోతే కష్టం. అది నువ్వు కనుక పడగొట్టకపోతే, నీ కాలంలో ఆ బలిపీఠం పడగొట్టకపోతే నీ తర్వాత నీ పిల్లలు కూడా అదే శాపం అనుభవిస్తారు. నీ తర్వాత వచ్చి వారి పిల్లలు కూడా అదే శాపాన్ని అనుభవిస్తారు. ఇక శాపానికి పులుస్తా పెట్టాలంటే ఖచ్చితంగా బయలుకు బలిపీఠాన్ని ఏం చేయాలంటే పడగొట్టు పారాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. చాలా మంది మా నాన్న కట్టిన బలిపీఠం, వాళ్ళ నాన్న దగ్గర భయభక్తులు లేవు, వాళ్ళ నాన్న దగ్గర భక్తి లేదు, ప్రార్థన లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఒక దుర్మార్గమైన బలిపీఠం కడితే ఆ బలిపీఠం వెనకాల ఈ పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మా నాన్న అదే బ్రతికాడు, మేము కూడా అదే బ్రతుకుతాం. మా నాన్న అదే జీవితాలు జీవించాడు, మేము కూడా అలాగే జీవిస్తాం. మా నాన్న మోసం చేస్తూ, అబద్ధం ఆడుతూ, లేకపోతే వ్యభిచరిస్తూ, మందు తాగుతూ, వ్యసనపరుడే తిరిగాడు, మేము కూడా అలాగే ఉండిపోతాం. మారల పరిస్థితులు. మా పరిస్థితి మారాలంటే గిద్యోను లాంటి వాడు తేవాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దేవుడు గిద్యోనుతో చెప్తాడు, గిద్యోను పరిస్థితి ఇప్పుడు మారిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, మీ తండ్రి కట్టిన బలిపీఠం పడగొట్టేసి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప కార్యం! మీ తండ్రి కట్టినట్టు బలిపీఠము అది చాలా బలమైనటువంటిది. అనేకులు వచ్చి ఆ బలిపీఠాన్ని సాగిలు పడుతూ ఉన్నారు, అనేకులు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అందుకే శాపం వచ్చి పడిపోయింది. ఇప్పటికి కూడా చాలా మంది బ్రతుకుల్లో, చాలా కుటుంబాల్లో శాపం ఉన్న కారణం ఏంటి తెలుసా? తండ్రులు కట్టినట్లు బలిపీఠాలు, పితరులు కట్టినట్లు బలిపీఠాలు, దుర్మార్గమైనట్లు బలిపీఠం, పాపమైనట్లు బలిపీఠం, వ్యభిచారమైనట్లు బలిపీఠం, తమకి ఇష్టమైన దేవునికి హేయకరమైన కార్యాలు చేస్తూ వారు బలిపీఠాలు కట్టారు. అందుకని భయంకరమైనటువంటి శాపం వచ్చి పడుతుంది చాలా కుటుంబాలు. ఇప్పుడు దేవుడు ఆ శాపానికి విడుదల ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఇక మీదట గిద్యోను నుండి అందరు దీవించబడాలి, గిద్యోను నుండి అందరూ ఆశీర్వదింపబడాలి, గిద్యోను నుండి అందరు దీవించబడాలి. ఈ వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నా నీ ద్వారా, నీ నుండి నీ కుటుంబము ఆశీర్వదింపబడబోతుంది. గట్టిగా చెప్పకూడదు అయిపోతాం. నీ నుంచి ఆశీర్వదింపబడాలంటే నీ పితరులు కట్టినట్లు బలిపీఠములు ఏం చేయాలంటే పడగొట్టేసేయాలి. బలిపీఠాలు పడగొట్టాలి. బయలులకు బలిపీఠం కట్టడం విచారం. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఎంత వాక్యం వింటున్న ధర్మశాస్త్రం వారికి తెలిసినప్పటికీ, ఎన్ని దేవుని యొక్క కార్యాలు తెలిసినప్పటికీ వారు ఎంతో అందంగా బలిపీఠాలు కట్టేశాడు. దేవుడు అంటే భయం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. కనుక అలాంటి బలిపీఠాలు పడగొట్టగలిగితే ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నీవు, నీ తర్వాత నుంచి వచ్చేటువంటి నీ తరము దేవుని ద్వారా దీవించబడటం ప్రారంభమవుతుంది. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. గిద్యోను అనుకునే లాభం లేదు. ఎన్నాళ్ళు మా నాన్న చేశాడు, మా నాన్న కూడా అదే శాపం, మా నాన్నకు అదే శాపం, నేను కూడా అదే శాపమా? నా శాపానికి విరుగుడు కలగదా అని దేవుడు అన్నాడు. నీ శాపానికి విరుగుడు కలగాలంటే నీ నాన్న కట్టినట్లు బలిపీఠాలు ఏం చేయాలంటే పడగొట్టాలి. చాలా మంది బలిపీఠాలు అలాగే నిలిచిపోయింది తెలుసా? చాలా కుటుంబాలు వారి పితరులు, వారి తండ్రి గారు చేసిన పాపము, ఆ పాపం ఇంకా వాళ్ళు వెంటాడుతుంది. ఇంకా అదే శాపము, అదే పాపము వారికి బ్రతుకుతూనే ఉన్నారు. లేవలేరు, జీవించలేరు, తినలేరు, ఎక్కడ ఆశీర్వాదాలు కనపడవు, ఎక్కడ దీవెనలు కనపడవు. అంత శాపమే చుట్టంతా కూడా ఆవరించింది. కారణం ఏంటంటే వారి పితరులు నాటినటువంటి ఆ యొక్క నీడలో వీరు కూడా కొనసాగుతూ ఉన్నారు. కనుక ఆయన చెప్తున్నట్టు మాట, నీ గిద్యోను నువ్వు వెళ్ళి ఆ బలిపీఠాన్ని పడగొట్టమన్నాడు. బలిపీఠం పడగొట్టడం చాలా ప్రాముఖ్యమైన. ఆ రాత్రి వేళ గిద్యోను అక్కడున్న ఇశ్రాయేలు అందరూ భయపడ్డాడు. లాభం లేదులే,
మనం ఎప్పుడు చేస్తే ఏమైంది అని చెప్పేసి రాత్రి వేళ గిద్యోను 10 మందిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ బలిపీఠమును పడగొట్టడం మొదలుపెట్టాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే గిద్యోను బలిపీఠమును పడగొట్టాడో, చదవండి ఒకసారి, కింద వచ్చిన రండి ఒకసారి, ఆ 34 వచ్చి చదవండి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బలిపీఠం పడగొట్టబడిందో, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభమైందో, ఎప్పుడు సాతాను క్రియలు లయమైపోవడం ప్రారంభమైందో, దేవుని యొక్క ఆత్మ వారిని ఆవరించడం మొదలు పెట్టింది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ లేకుండా కార్యాలు జరగవలసిన లేకుండా వాళ్ళు కూడా దేవుని ఆత్మ జరగాలి అంటే, కార్యాలు జరగాలంటే ఆత్మ దిగి రావాలి మన మధ్యలోకి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆత్మ రావాలంటే బలిపీఠాలు ఏమైపోవాలి? పడగొట్టబడాలి. బలిపీఠాలు పడగొట్టబడకపోతే ఖచ్చితంగా దేవుని ఆత్మ రాడు. బైబిల్లో మాట ఉంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా చేస్తానని చెప్పాడు దేవుడు. తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగించాలి అంటే ఆత్మ దిగి రావాలి ముందు. అసలుకి ఆత్మ దిగి రావాలంటే బలిపీఠాలు పడగొట్టబడాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. అదే బ్రతుకండి, అదే జీవితం. ఆత్మ కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి? కుటుంబాల్లో ఆత్మ కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి? దేవుని యొక్క ఆత్మకు లోబడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడైతే బలిపీఠాలు ఉన్నాయి కనుక ఆ బలిపీఠం వైపు చూసేవాడు ఉన్నాడు, కానీ ఆ బలిపీఠాన్ని ఆరాధించేవాడు ఉన్నాడు. బలిపీఠం అంటే పాపానికి సాదృశ్యం. తండ్రి చేసిన పాపము, తండ్రి చేసిన దుర్మార్గము, తండ్రి చేసిన వ్యభిచారము, తండ్రి చేసినటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గమైన కార్యాల వైపు పిల్లలు కూడా అదే కార్యాల వైపు నడుస్తున్నారు. ఇంకా ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొక్క ఆత్మ సన్నిధి వారి మధ్యలోకి ఎలా వస్తుంది? అలా రాకూడదు. కాబట్టి గిద్యోను మా పని చేశాడు, బలిపీఠాన్ని పడగొట్టేశాడు. పడగొట్టంగా జరిగినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని ఆత్మ గిద్యోను మీదకి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప అద్భుతం! కార్యాలు జరిగించడానికి, దేవుని శక్తిని కనపరచడానికి, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేయడానికి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆత్మ ఏమై ఉందో తెలుసుకోవడానికి గిద్యోను మీదకు దేవుని యొక్క ఆత్మ దిగి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆత్మ ఎక్కడుంటుందో దేవుని కార్యాలు అక్కడ మొదలవుతాయి. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ చీకటికి అవకాశం ఉండదు. ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ బలమైన అభిషేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ కుటుంబాలు దీవించబడతాయి. ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం ఉంటుంది అక్కడ. కానీ ఆత్మ లేకపోతే బైబిల్లో మాట, ఆత్మ లేనివాడు వాడు కాదు. గిద్యోను పడగొట్టిన తర్వాత జరిగినప్పుడు మొట్టమొదటి పని, గిద్యోను అంట యెహోవా ఆత్మ ఆవేశించింది. యెహోవా ఆత్మ అతను పొందుకోవటం మొదలు పెట్టాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి అతను ఇష్టంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ బలిపీఠం పడగొట్టేసినప్పుడు. నేను అంటాను, పడగొట్టాడు బాగానే ఉంది, మరి మనం పడగొట్టాలి కదా. గిద్యోను ఎలా పడగొట్టగలిగాడు? 2 విషయాలు చెప్తాను, చెప్పేసి ముందుకెళ్ళిపోతాం. నెంబర్ 1, గిద్యోను యెహోవా పక్షమై ఉన్నాడు కనుక. యెహోవా పక్షం ఎలా పడగొట్టగలిగాడంటే, మొదటి మాట, గిద్యోను దేవుని పక్షంకి వచ్చేసాడు. ఎవరి పక్షానికి వచ్చాడు? బయలు పక్షాన్ని లేడు గిద్యోను. గిద్యోను బయలు వైపు ఉండడం మానేశాడు. బయలు వైపు ఆరాధించడం మానేశాడు. బయలు వైపు ఉండడం మానేసి గిద్యోను ఏం చేశాడంటే యెహోవా వైపు రావడం మొదలుపెట్టి యెహోవా పక్షాన్ని నిలబడుతూ ఉన్నాడు. బాగా గుర్తు పెట్టుకోండి, ఇశ్రాయేలు అందరూ కూడా మిద్యానుల వైపు తిరుగుతున్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరు తిరుగుతున్నారంటే లోకం వైపు చూస్తున్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా బయలు వైపు చూస్తున్నారు. కానీ గిద్యోను ఒక్కడే యెహోవా వైపు నిలబడటం ప్రారంభించాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. నేను అంటాను, ఎవడి వైపు తిరిగినా ఉపయోగం లేదండి. పార్టీల వైపు తిరిగినా, నాయకుల వైపు తిరిగినా, ఇంకోటి వైపు తిరిగినా, ఉపయోగం లేదు. యూజ్లెస్, ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే యెహోవా పక్షం నిలబడటం ప్రారంభిస్తామో మన జీవితాల్లోనే, మన బ్రతుకుల్లో, మన పిల్లల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఎవరి పక్షాన ఉంటే? దేవుని పక్షాన ఉంటే. లోకం వైపు ఉన్నప్పుడు కాదండి, లోక పక్షాన్ని నిలబడినప్పుడు కాదండి, లోక కార్యాల వైపు చూస్తున్నప్పుడు కాదండి, మిద్యానుల వైపు కాదు, లేకపోతే మిద్యానుల బయలు వైపు కాదు, లేకపోతే ఇశ్రాయేలు వైపు కాదు. వీళ్ళందరిని వదిలేసాడు గిద్యోను. దేవుని పక్షాన్ని నిలబడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత అద్భుతమైన కార్యం! దేవుని పక్షాన్ని నిలబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? మీ పితరులు వారందరూ ఒకవేళ అటువైపు ఉన్నారు, బయలు వైపు ఉన్నారేమో. ఈ రాత్రి దేవునికి చెప్తున్న మాట, నువ్వు ఆయన వైపు రావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. సమూయేలు అంటాడు ఇశ్రాయేలుతో, మీరు పట్టుదల కలిగి ఆయన వైపు తిరగాలి. మీరు
మీ పితరులు నిజమే అటువైపు తిరిగేశారు. మీ పితరులు మిథ్యానుల వైపు తిరిగారు. మీ పితరులు అన్యజనుల వైపు తిరిగారు. మీ పితరులు వాటిని నేర్చుకున్నారు. మీ పితరులు వాటిని అలవాటు చేసుకున్నారు. మీ పితరులు వాటి ఆచార ప్రకారంగా ఉన్నారు. అయ్యేందుకు అసలు గొడవలు వచ్చేది. జీవము కలిగిన దేవుని వైపు తిరగమన్నాడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెబుదాము. ఆ అపొస్తలుల కార్యం ఉన్నట్టుగా జీవము కలిగిన దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాను. దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు గిద్యోను ఎప్పుడైతే ఆయన వైపు తిరగటం మొదలు పెట్టాడో పడగొట్టడానికి ధైర్యం కలిగింది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను అంటాను, తరతరాలు శాపం మిమ్మల్ని వెంటాడుతుందా కుటుంబాలుగా? ఆ శాపాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే గిద్యోను వలె మనము దేవుని వైపు నిలబడిన వారుగా ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేసేవారుగా, ఆరాధించేవారుగా, కనపరచేవారుగా, మహింపరచేవారుగా, స్తుతించేవారుగా, ఆయన వైపు ఉండేవారుగా మనం ఉండాలి. చాలా సందర్భాల్లో కూడా మనం మన ఇష్టమైనటువంటి వైపు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. లోకం వైపు ఉండడానికి, సినిమాల వైపు ఉండడానికి, లోక సంబంధమైన కార్యాలు చేయడానికి అటువైపు ఉంటాం. కార్యాలు జరగాలంటే మనం ఆయన పక్షాన ఉన్నవారుగా ఉండాలి. గిద్యోను 6వ అధ్యాయం నుంచి అతను పిలిచిన దగ్గర నుంచి గిద్యోను ఎవరి పక్షాన ఉంటాడంటే యెహోవా పక్షాన ఉంటాం మొదలు పెట్టాడు. రెండో మాట, గిద్యోను దేవునితో సమాధాన పడుతున్నాడు. చూడండి, 5వ వచనం 24వ వచనం. ఇక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రేలు ఒఫ్రాలో ఉన్నది. రెండో మాట, గిద్యోను దేవునితో సమాధాన పడ్డాడు. ఎవరితో సమాధాన పడ్డాడు? అందరూ చెప్పాలి. ఎవరితో? దేవునితో. పడగొట్టడానికి ధైర్యం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి, గిద్యోను దేవుని పక్షాన ఉన్నాడు. రెండవది, గిద్యోను దేవుని బిడ్డలారా దేవునితో సమాధాన పట్టం మొదలు పెట్టాడు. అప్పటి వరకు దేవునికి, మిద్యానీయులకు, ఇశ్రాయేలులకు ఏమి లేదట, సమాధానం లేదు. ఇశ్రాయేలులకు దేవునికి మధ్య సమాధానం లేదు. ఎందుకంటే వారు అటువైపు తిరిగిపోతున్నారు. బయలుని ఆరాధించడానికి, బయలు మహిమపరచడానికి బయలు వైపు చూస్తున్నారు దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే గిద్యోను దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి ఆ బలిపీఠ పడగొట్టాడో, వెంటనే పడగొట్టడానికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే అతనికి యెహోవాతో దేవునితో సమాధానం కలిగి ఉండటం మొదలు పెట్టాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, అన్యాయంగా, అక్రమంగా, తమకు ఇష్టమైనట్ల రీతిలో బ్రతుకుతున్న వారు లోకములో ఎంతో మంది ఉంటే దేవునితో గిద్యోను మాత్రం ఏమవుతున్నాడంటే సంధి చేసుకున్నాడు. అయ్యా, నేను సమాధాన పడుతున్నాను. నిజమే, మేము ఒకప్పుడు ఇలా బ్రతికిన వాళ్ళం, ఇలా జీవించిన వాళ్ళని, ఇలాగ మా ఇష్టం వచ్చినట్లు ఉన్నవారు, మా పితరులు అలాగే చేశారు. అయితే నేను నీతో సమాధాన పడుతున్నాను ప్రభా, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా అని గిద్యోను సమాధానకర్త అంటే బలిపీఠం కట్టి దేవునితో సమాధాన పడటం మొదలుపెట్టిన. అంశం ఏంటంటే, ఈ రాత్రి నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నావా? నీవు నీ ఇష్టం వచ్చినట్టు కార్యాలు, అక్రమంగా, అన్యాయంగా, దౌర్భాగ్యంగా ఇష్టం వచ్చినట్టు కార్యాలను జరిగిస్తే నీతో దేవుని సమాధానం ఎక్కడ ఉండదు? దేవునితో సమాధానం లేకపోతే బయలుని ఎలా పడగొట్టగలుగుతాం? బయలునే పడగొట్టలేకపోతే దేవుని యొక్క ఆత్మను ఎలా పొందుకోగలుగుతాం? దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి అని అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, నువ్వు దేవుని పక్షపు వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతాము. ఆయన పక్షమున నిలిచినప్పుడు, ఆయన పక్షం చేరినప్పుడు, ఆయన పక్షమున ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. రెండవదిగా గిద్యోను ఏం చేస్తున్నాడు? దేవునితో సమాధాన పడుతున్నాడు. సమాధానం మనకు అసలుకి పక్కనతో అసమాధానంగా ఉండడం అంటే చాలా ఇష్టం కదా. సమాధాన పడటం పెద్దగా ఇష్టం ఉండదు కదా. సమాధాన పడటం, దేవుడు సమాధాన, చెప్పండి, సమాధాన కర్త. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనే బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం చెబుతాం. కానీ చాలా మందికి సమాధాన పడటం అంటే ఇష్టం ఉండదు, సమాధానం కూడా ఇష్టం ఉండదు. నేను అంటే 3 రకాల సమాధానం. ఒక, దేవునితో సమాధానం ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళతో, కడి చెప్పండి, ఇంట్లో వాళ్ళతో సమాధానం. మూడవది, ఒకరితో ఒకరు ఏమై ఉండాలి? సమాధానంగా ఉండాలి. అసలు ఈ సమాధానమే లేకపోతే నేను అంటాను, బయలు ఎలా పడగొట్టగలుగుతాం? పూర్వము నాటబడినప్పుడు బయలును పడగొట్టాలంటే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ సమాధానం కలిగి ఉండాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. నీకు సమాధానం లేక బయలు పడగొట్టబడట్లా. నీ కార్యాలు జరగాలంటే సమాధానం రావాలి. అసలు ముందు సమాధానం లేక కార్యాలు జరుగుతాయి. సమాధానము ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటి, దేవుని పక్షము వారై ఉండాలి. రెండవది, సమాధానం కలిగిన వారమై ఉండాలి. అప్పుడు మనము బయలును పడగొట్టగలిగినప్పుడు ధైర్యాన్ని కలిగి ఉంటాం. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అది ఎంతటి వారైనా, ఎంతమంది కాపలా కాస్తున్నప్పటికి కూడా, ఎంతమంది గరులు ఉన్నప్పటికి కూడా, బయలు ఉన్నట్టు ఆ బలిపీఠము ఎంత స్థిరమైనది, బలమైనప్పటికి కూడా తన కుటుంబం కోసం, ఇశ్రాయేలు కోసము గిద్యోను ఒకటి లేచాడు. బలిపీఠమును పడగొట్ట మొదలు పెట్టాడు. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. వాక్యం వింటూ ఉండగా ఒకవేళ నీ కుటుంబమును నేను వెంటాడుతున్నప్పుడు శాపము ఏదైతే ఉందో యేసునామమున అది పడగొట్టబడబోతుంది. ఈ రోజున గట్టిగా చెప్పబడి పడతాము. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ బలిపీఠం పడగొట్టబడుతుంది.
రాయబడింది, ఇక మీదట నీ నుంచి నీ తరము దీవించబట్టం మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది అదే ఆ బాధ, ఇంకా మాకు గృహం లేదయ్యా, ఇంకా మాకు స్థలాలు లేవయ్యా, ఇంకా మాకు వివాహాలు కలలేదు, పిల్లల వివాహం కలలేదయ్యా, ఇంకా వివాహాలు కలిగినాయి కానీ గర్భఫలం లేదయ్యా. ఎంతో మంది అదే బలిపీఠము, అదే శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నారేమో. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తాను, మీ పితరులు కట్టినట్లు బలిపీఠం నువ్వు పడగొట్టేసి నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే, ప్రభువా నేను వారి వైపు ఉండట్లేదయ్యా, నేను నీ వైపే ఉంటున్నానయ్యా, నీ వైపే చూస్తున్నాను ప్రభువా, నా చేతులు నీ వైపు చాపి ఉన్నాను, నా కన్ను నీ వైపే చూస్తున్నాను, నేను నీ పక్షాన్ని ఉన్నాను, దేవుని పక్షాన్ని రాగలిగితే, రెండవది దేవునితో నువ్వు సమాధాన పడగలిగితే, నేను అంటాను దేవుని యొక్క ఆత్మ నేను సంధించడం మొదలు పెడతాను. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి ఈ స్థలంలో నువ్వు వెళ్ళబోయే ముందు కానీ దేవుని యొక్క ఆత్మ నిన్ను సంధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆవరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన అభిషేకంతో నింపబడటానికి ఇష్టపడుతున్నాడు. ఇక ఆ శాపము లేదు, ఇక ఆ దోషము లేదు, ఆ దుర్మార్గమైనటువంటి కార్యాలు నీ జీవితాల్లో జరగడానికి వీలేదు. అద్భుతమైన కార్యాలు నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. బయలు బలిపీఠములు పడగొట్టబడాలి. బయలు బలిపీఠములు పడగొట్టకపోతే దేశంలోనే కాదు, కుటుంబంలోనే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు, ఒకరు సంతోషంగా ఉండలేరు, ఒకరు ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే బలిపీఠం అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు కూడా మీ కుటుంబాలు అట్లా ఉందంటే నేను అంటాను, బలిపీఠాలు ఉన్నాయి మీ ఇంట్లో, ఇంకా బలిపీఠానికి అట్లాగే ఉన్నాయి. నేను అంటాను, ఏమైతుందయ్యా నేర్పి మీ జీవితాలు వెళ్ళిపోతే ఇదే బలిపీఠానికి ఎవరు వస్తారు తెలుసా? నీ పిల్లలు అక్కడికే వస్తారు. అదే అసమాధాన కార్యాలు నీ పిల్లలు కూడా చేయడం మొదలు పెడతారు. పడగొట్టి ఈ రోజున నువ్వు దేవునితోనూ మనుషులతోనూ ఏం కలిగి ఉండాలి తెలుసా? సమాధానం. అలా సమాధానం కలిగి ఉన్న సమయంలోనే జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఒకటి దేవుని యొక్క ఆత్మ గిద్యోని మీదకి దిగి రావటం మొదలు పెట్టింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ గిద్యోని మీదకి వచ్చిందో వెంటనే అందరిని ఏం చేసి 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువను లేచి అరోదు బావి యొద్దకును దిగగా లోయలేని మోరే కొండకు ఉత్తరముగా మిద్యాను దండు పాలెముకు వారికి కనబడి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు అంట అనేక మంది అన్ని గోత్రాల వారు రావటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారి మధ్య సంచరించడం మొదలు పెట్టిందో ప్రజల హృదయాలన్నీ కూడా సమాధాన పట్టడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఐక్యపరచబట్టం మొదలు పెట్టారు. ఒకరితో ఒకళ్ళు మనం గిద్యోనుతో వెళ్ళిపోదామా, మన గిద్యోనుతో జాయిన్ అవుదామా, మన గిద్యోను దగ్గరికి వెళ్దామా, మనకెందుకు ఈ శాపము, మనకెందుకు ఈ దోషము, మనకెందుకు ఈ అపరాధము, ఇవన్నీ కూడా విడిచిపెట్టాము, మన గిద్యోను దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా గిద్యోను దగ్గరికి రావటం మొదలు పెట్టారు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ కూడా ధైర్యాన్ని పొందుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు యొక్క హృదయాలు ఐక్యపరచబడిని, సమాధానపరచబడిని. దేవుని బిడ్డలారా, ఎప్పుడో తెలుసా? బయలు బలిపీఠము పడగొట్టిన తర్వాత దేవుని ఆత్మ వారి మధ్య సంచారం చేయటం మొదలు పెట్టిన తర్వాత దేవునికి స్తోత్రం చెబుదాం. ఆత్మ మనల్ని ఐక్యపరుస్తుంది. మనల్ని ఏం చేస్తుంది అంటే, ఐక్యపరచబట్టలేదంటే మనలో ఏమి లేదని ఆత్మ లేదు, ఊరినే ఉన్నాం అంతే. అంతేగాని మనలో ఐక్యత లేదు, సమాధానం లేదు. అర్థం ఏంటంటే అసలు ఆత్మ లేదని అర్థం. ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు, చెప్పండి, ఆత్మ లేనివాడు నావాడు కదా. ఊరినే ఉన్నాం, అలా ఉన్నాం, శిల్లాగా ఉన్నాం అంతే, ఒక బొమ్మలాగా ఉన్నాం అంతే. మనలోని ఆత్మ లేకపోతే సమాధానం ఉండాలిగా, అసలు ఐక్యత ఉండాలిగా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ గిద్యోను సంధించాడో చూడండి ఒకసారి, ఆ 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆవేశించను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుషుల యొద్దకును పంపగా వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలును, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు వారును కూడి వచ్చి వారిని ఎదుర్కొనడానికి వచ్చారు. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందరూ కూడా ఐక్యత పట్టడం మొదలు పెట్టారు. అప్పుడు వరకు చల్లా చెదిరైపోయారు. కొండకొకరు, గుట్టకొకరు, కొండల్లో గుట్టల్లో దాక్కున్నటువంటి ఇశ్రాయేలు అందరికీ ఒక వార్త వినపడింది. అరే, గిద్యోను అన్నాడు ఒకడు లేచాడట, అతడు యెహోవా పక్షాన ఉన్నాడంట, అతడు దేవుడితో సమాధాన పడ్డాడంట. ఇక అతని ద్వారా మనకు దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. పదండి వెళ్దామని చెప్పేసి అక్కడక్కడ దాక్కున్నాడు. అందరూ కూడా కలిసి ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చేసారు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. నేనంటాను, అలాంటి మూలస్తంభముగా ప్రభు నిన్ను తయారు చేయును గాక. అలాంటి మూలస్తంభంగా ప్రభు నిన్ను నిలబెట్టును గాక. నువ్వు నిలబడితే అనేకులు వచ్చి దేవునితో సమాధాన పట్టడం మొదలు పెడతారు. అనేకులు ఐక్యపరచబడతాడు. అనేకులు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి గొప్ప దీవెన పొందుకోవటం మొదలు పెడతారు.
నువ్వు మొట్టమొదటిగా నువ్వు గిద్యోని వలె నువ్వు లేచి నిలబడాలి. నువ్వు లేచి నిలబడి బయలు అనేటువంటి బలిపీఠాలను, దుర్మార్గమైన కార్యాలనేటువంటి బలిపీఠాలను నువ్వు పడగొడితే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటావు. ఎప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటావు, అనేకులు వచ్చి నీతో సమాధాన పడటం, ఐక్యపరచబడటం మొదలు పెడతారు. దెయ్యాల రూపం పోయింది, దెయ్యాల రూపం పోయింది. సమాధానం ఐక్యత లేకపోతే ఏ రూపం వచ్చింది మొహం మీదకి? దెయ్యాల మొహం కనపడుతుంది అంతే. సమాధానం లేకపోతే దెయ్యాల మొహం కనపడుతుంది. తెలుసా, క్రైస్తవులు బైబిల్ పట్టుకొని నేను సమాధానం పాటను ఎవరితో పాడినానంటే అర్థం ఏంటో తెలుసా? నేను దెయ్యంతో ఉన్నానని అర్థం. బయలు ప్రవక్తకి దాంట్లోనే ఉన్నానని అర్థం. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు అందరితో నువ్వు మాట్లాడుతూ మొదలుపెడు. గిద్యోను దేవుని ఆత్మ కలిగినప్పుడు జెబూలూను, నఫ్తాలి, ఆషేరు గోత్రికులు అందరూ పిలిస్తే వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చేసారండి గిద్యోని దగ్గరికి. బిగ్గరగా స్తోత్రం చెబుదాము. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మనమును అందరితో సమాధాన పడుదుము గాక. ఆ రాత్రి గిద్యోని జీవితంలో జరిగిన అద్భుతము ఈ రాత్రి మన జీవితంలో జరుగును గాక. బలమైన కార్యాన్ని ప్రభు నీ కుటుంబంలో నీ పక్షాన జరిగించును గాక. అలా జరిగించాలంటే బలిపీఠాలు ఏం చేయాలి? అడగొట్టాలి. యెహోవా ఆత్మను పొందుకున్న తర్వాత ఇక ఒక మాట చెప్తాను. వారి ఇశ్రాయేలు మీద 7వ అధ్యాయము 24-25 వచ్చిన చదవండి, ముగించుకుందాం. పంపి వచ్చి చెప్పి ఉండను గనక ఎఫ్రాయిములు అందరూ కూడుకొని బెత్బారాజు వాగులను యోర్దాను పట్టుకున్నది. మరియు వారు మిద్యాను అధిపతులైన ఇద్దరిని పట్టుకొని ఓరేబు కొండ మీద ఆ ఓరేబును ఏం చేశారంటే చంపిరి. ఇప్పుడు ఇశ్రాయేలు గొప్ప జయం కలిగింది ఎప్పుడో తెలుసా? మిద్యానులను రాజులను చంపిన తర్వాత. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఇశ్రాయేలుకు జయం కలిగింది. ఇశ్రాయేలు నెమ్మది పొందుకోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ఆశీర్వాదం పొందుకోవడం ప్రారంభించారు. ఇదంతా జరగడానికి కారణము ఒకే ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? గిద్యోను. చెప్పండి, ఎవరా వ్యక్తి? గిద్యోను. గిద్యోను అంటే పడద్రోయివాడు అని అర్థం. పడద్రోయివాడు. ఏం పడద్రోశాడు? కడే చెప్పాలి. ఏం పడద్రోశాడు? బయలు బలిపీఠను పడద్రోశాడు. నేను అంటాను, కట్టబడినట్లు బలిపీఠను పడగొట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడతావో, నీ చేతులు చాపుతావో, ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో మా పితరులు ఏ బలిపీఠాలు కట్టారో నాకు తెలియదయ్యా, ఏ శాపాన్ని వారు అనుభవించారో నాకు తెలియదయ్యా, కానీ ఈ రోజు నుంచి నా దగ్గర నుండి నా సంతానం, నా పిల్లలు గొప్పగా దీవించబడాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాము. వారు దీవించబడడానికి రాత్రే బయలు బలిపీఠములు దుర్మార్గముగా కట్టబడినటువంటి ఆ కట్టడములని కూడా యేసు నామమున కూల్చివేస్తానని చెప్పాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఎప్పుడైతే నువ్వు కూల్చివేస్తావో నీ పితరులు కట్టిన బలిపీఠాలు పడిపోతాయి. అప్పుడు నుండి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. నిజమండి, కొంతమంది ఈ ప్రయత్నాలు చేయలేకపోవటం వల్లే ఇంకా పిల్లల్ని, వాళ్ళ మనవల్ని అట్లా ఉంచేశారు, ఆ శాపంలో ఉంచేశారు. మనం ఇంతేరా, మనం ఇట్టకి బతుకుతాంరా, మన ఇల్లు ఇంతే, మన వాకిలు ఇంతే, మన పరిస్థితులు ఇంతే, అట్లాగే వచ్చేసారు. కాదు, దేవుడు కొన్ని అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. గిద్యోను ఒక అద్భుతం అందుకోవడానికి ఆ రాత్రి గిద్యోనుకి అవసరమై ఉంది. ఆ రాత్రి గిద్యోను లేచి ఏం చేశాడంటే వెంటనే లేచి బయలు బలిపీఠాలు పడగొడుతున్నాడు. ఈ రాత్రి నీ చేతులు పైకి చాపుతూ ఉండగానే దేవుని యొక్క ఆత్మ నీ కుటుంబం మీదకి రావటం మొదలవుతుంది. వెంటనే కట్టబడినప్పుడు బలిపీఠములు, శాపములు యేసు నామమున పడగొట్టబడబోతున్నాయి. గట్టిగా చెప్పబడతాము. దేవుని యొక్క ఆత్మను కలిగి, అభిషేకం కలిగి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏ బలిపీఠం నేను ఎలా వేలాడుతున్నావు తెలియదు కానీ, ఏ బలిపీఠం నేను వెంటాడుతున్నావు తెలియదు కానీ, ఏ శాపం మిమ్మల్ని వెంటాడుతున్నావు తెలియదు కానీ, నీ చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ చేతులెత్తి దేవుని వైపు నిలబడుతూ ఉండగా, నీ చేతులెత్తి ఆరాధిస్తూ ఉండగానే కట్టబడిన బలిపీఠములు పడగొట్టబడబోతున్నాయి. ఈ రోజు నుంచి, ఈ స్థలం నుంచి నువ్వు వెళ్తూ ఉండగానే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడబోతున్నావు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. గిద్యోను ఆ రాత్రి చేశాడు, అద్భుతం జరిగింది. ఇశ్రాయేలు గొప్ప మేలు పొందుకున్నారు. నీ పిల్లలు మేలు పొందుకుంటారు, నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఇప్పటి వరకు నీ పిల్లలు ఒకవేళ అదే స్థితిలో ఉన్నారా? కారణం ఏంటి? అమ్మ నా వైపు చూడాలి. కారణం ఏంటి తెలుసా? నీ పితరులు, వాళ్ళ వెనకాల ఉన్న పితరులు ఏం చేశారు? వాళ్ళకి బలిపీఠాలు కట్టారు. దుర్మార్గము, దేవునికి హేయకరమైన బలిపీఠాలు కట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, చచ్చిపోయారు వాళ్ళు. కానీ ఆ బలిపీఠం కట్టినటువంటి ఆ బలిపీఠపు శాపం ఏం చేస్తుందంటే ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఈరోజు నేను అంటాను, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసి ప్రభువా నేను నీ పక్షాన ఉంటున్నానయ్యా, ఈ రాత్రి కాస్త ప్రార్థన చేస్తే ప్రభు వారు సమాధాన పడలేదేమో నేను సమాధాన పడుతున్నానయ్యా, వారిని ఎద్దుకు రాలేదేమో నేను ఎద్దుకు వస్తున్నానయ్యా, వారు ఒకవేళ వారు బలిపీఠం కట్టిన వారు ఉన్నారేమో నేను వాటిని పడగొట్టువాడుగా ఉన్నానయ్యా, నాకు అవసరం లేదు నాయన, నేను నీ వైపే ఉంటానని దేవుని పక్షాన్ని ఎప్పుడు నువ్వు నిలబడతావో కార్యాలు జరగటం నువ్వు చూస్తావు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఇంకా 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 అదే విధానంలో నడవద్దండి. అదే శాపాన్ని మనం ఉంటాం, మనం అనుభవిస్తాం, మన పిల్లలు అదే అనుభవిస్తాం. నేను అంటాను, ఆ పిల్లలు ఒక రోజున అడిగితే ఏంటి ఇంత శాపం మీకు రావడానికి కారణం ఏంటి? పిల్లలు అంటారు, మా నాన్న చేసిన తప్పులండి ఇవన్నీ, మా నాన్న చేసిన మామూలు పనులు చేయలే, మా నాన్న అక్రమమైన కార్యాలు చేశాడు, అన్యాయంగా దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్లుగా తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఈరోజు నా పిల్లల జీవితాలు శాపగ్రస్తం అయిపోతున్నాయి. ఆ మాటలు ముగిస్తాను. ఈ రాత్రి వేళ బలిపీఠములు ఒకవేళ కట్టబడినప్పుడు బలిపీఠములు ప్రతి ఇంట్లో కట్టబడినాయి. మన పితరులు తెలుసో తెలియకో వారు దుర్మార్గమైన కార్యాలు, దేవునికి హేకరమైనటువంటి కార్యాలు చేశారు. ఆ శాపం మనం వెంటాడుతుందేమో, ఆ బలిపీఠములు పడగొట్టేవారుగా మనం ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఒకవేళ కనుక మనమే అట్లాంటి బలిపీఠాలు కట్టిన వారిగా, మనమే మన ఇష్టానుసారంగా జీవిస్తూ అక్రమంగా అన్యాయంగా నీతి లేకుండా పరిశుద్ధత లేకుండా దేవుని దృష్టికి దోషులుగా మనం జీవిస్తున్నట్లయితే ఆ బలిపీఠములు కూడా మనం పడగొట్టేవారు ఉండే. ప్రభువా ఇప్పుడు వరకు నేను నీకు విరోధంగా పాపం చేస్తానయ్యా, ఇప్పుడు వరకు నేను విరోధంగా పాపం చేస్తాను. ఈ రాత్రి నేను తెలుసుకున్నాను ప్రభువా, నా వల్లనే నా కుటుంబం శాపగ్రస్తం అవుతుంది, నా వల్లే నా కుటుంబాలు భయంకరంగా, నా పిల్లలు భయంకరంగా పరిస్థితిలో ఉన్నారు. ఈ రాత్రి నేను తెలుసుకున్నానయ్యా, ఆ బలిపీఠాన్ని వదిలేస్తున్నానయ్యా, ఆ బలిపీఠాన్ని నేను విడిచిపెడుతున్నాను. నువ్వు చెప్పగలిగితే ఈ స్థలంలో నుండి దీవెనకరంగా నువ్వు వెళ్ళబోతున్నా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. నేను పరిశుద్ధ స్థలం నేను అబద్ధం మాట్లేదు. ఆశీర్వాదకరమైన దినాలు ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ బైబిల్ కావాలంటే మీరు రాసుకోండి, ఈ రోజు రాసుకోండి, డేట్ కూడా రాసుకోండి. నేను ఈ రోజున దేవుని వైపు ఉండడానికి ఇష్టపడుతున్నాను, దేవునితో సమాధానం పడడానికి ఇష్టపడుతున్నాను, నా హే క్రియలని కూడా పాప క్రియలని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. మీరు రాసుకోండి. ఇక మీదట ఈ రోజు నుండి ఆశీర్వాదకరమైన దినాలు ప్రభునికి ఇవ్వబోతూ ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదాము. అటు దినాలు మనం పొందుకొని, అటు దినాలు మనం అనుభవించి మన తర్వాత మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. వాళ్ళు చెప్తారు, మా అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందండి, భక్తి కలిగిన వాళ్ళు అంటే మా నాన్న చాలా భక్తిగా ఉండేవాడు, మన అమ్మ చాలా భక్తిగా ఉండేది. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళ భక్తి విధానం, వాళ్ళ పరిశుద్ధత వల్లే ఈ రోజున మేము దీవించబడ్డామని నీ పిల్లలు సాక్ష్యం ఇస్తారు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ రాత్రి వేళ వాక్యం ఏంటంటే మనందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. దేవుని ఆత్మను పొందుకున్నట్లుగా ఆత్మను పొందుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. అభిషేకంతో నింపబడి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఆత్మలో ఐక్యత ఉంటుంది, ఆత్మలో సమాధానం ఉంటుంది. ఒకవేళ అట్టి సమాధానం లేకపోతే ఇక్కడే సమాధానం పడి వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి పురుషులు కూడా దయచేసి లేచి నిలబడదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి, ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నన్ను విజ్ఞాపకం చేసుకోండి ప్రభు. దుర్మార్గమైనటువంటి క్రియలు, అసమాధానమైన క్రియలు, మీకు ఇష్టమైనట్లుగా మీరు బ్రతుకుతూ జీవిస్తున్నారేమో, అది పిల్లల జీవితంలో శాపం అవుతుంది. ఈ రాత్రి అద్భుతం జరిగే రాత్రి గిద్యోని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. బలిపీఠం పడగొట్టిన వెంటనే దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఈ రాత్రి ఒకసారి చేతులు పైకి చెబుదామా, ప్రభు నా పాపం అంతా కూడా నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఈ రాత్రి బలిపీఠము పడగొట్టబడినట్లుగా నా దోషం అంతా కూడా నేను విడిచిపెడుతున్నానయ్యా, నా పాపం అంతా నేను విడిచిపెడుతున్నానయ్యా, నేను నా దుర్మార్గమైన కార్యాలు నేను విడిచిపెడుతున్నాను. చెప్పండి ఒకసారి. అందరూ కూడా చెప్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ అభిషేకం అనుభవిస్తారు. అందరూ కూడా ఎవరు మౌనం ఉండవద్దు. కుటుంబంలో ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి, ఈ జీవితంలో ఉన్నటువంటి బలిపీఠములను పడగొట్టి ఈ రాత్రి దేవుని తట్టు తిరుగుతావా? నువ్వు ప్రభు తట్టు తిరిగిన ఎడల ప్రభు నిశ్చయముగా నీ బ్రతుకులో అద్భుతమైన గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. నీ బ్రతుకులో తన ఆత్మ చేత నిన్ను నింపుతాడు. నీ హృదయంలో ఆయన నివసిస్తాడు.